హాయ్ అమ్మా. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి గ్యాప్ ఇచ్చాను ఎందుకు అనుకుంటున్నారా? వస్తున్నాయి ఒక 8, ముగ్గురు, 5గురు తప్పిస్తే ఎక్కువ చూడటం లేదు. వాళ్ళ చూడకపోతే చూడకపోయారు. ఒక్కడికైనా నా ఇంగ్లీషు అర్థమైతే చాలు అనుకొని తృప్తి చెందాలి అని అనుకుంటున్నాను. మీలో కొంతమంది నా వీడియోలు చూస్తే మీకు ఇట్టే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అన్నప్పుడు మీరు కాస్త శ్రమ పడాలి, నోటికి శ్రమ ఇవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. రెండో వీడియో, నాలుగో వీడియో ఒకసారి చూడండి. ఒక్క సెంటెన్స్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే మీకు ఇంగ్లీష్ ఈజీగా వచ్చేయడానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది కాదు, 100% వచ్చి తీరాలి. ఒక్క కండిషన్ వర్తిస్తుంది, మీరు నోటికి పని చెప్పాలి. నోటికి పని చెప్పి ఒక్క సెంటెన్స్ని ముందు అర్థం చేసుకొని 200 సార్లైనా ఒక్కొక్క సెంటెన్స్ని మీరు అందంగా చక్కగా ప్రాక్టీస్ చేసి 189 సెంటెన్సులు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఎలాగొస్తుంది ఏంటి అనేది మీరు తెలుసుకుంటే మీకు ఇంగ్లీషు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఉట్టిగా కన్నమ్మ స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉంది. అర్థం ఏంటి తెలుసా? మీరు కష్టపడకుండా ఇంగ్లీష్ వచ్చేయాలంటే కుదరదు. మీరు నోటికి పని చెప్పవలసిందే. ఒక సెంటెన్స్ పట్టుకొని మీరు తరోగా చదవాలి. ఆ ఎక్స్ప్రెషన్తో పాటు చక్కగా చదువుకుంటే మీకు ఇంగ్లీష్ ఈజీగా వచ్చేస్తుంది. ఏమీ చేయకుండా ఇంగ్లీష్ రావడం అనేది కష్టమే. అర్థం అవ్వాలి, అర్థమైనట్టు చెప్పిన ఒక వీడియో దొరకాలి, ఆ వీడియోని మీరు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక సెంటెన్స్ పట్టుకొని మీరు 189 సెంటెన్సులు, నేను నేర్పిన క్లాసెస్ వరకు 189 సెంటెన్సులు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నేర్చుకుంటే మీకు ఇంగ్లీషు మేము చేయగలము, మాకు వచ్చు అనేది అర్థమవుతుంది. ఇక పూర్తిగా రాని వారికి ఎలాగ ఇంగ్లీష్ నేర్పాలనేవి కొన్ని పాఠాలు చెప్పి ఆ తర్వాత మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ మొదలు పెడదాం అనుకుంటాను. ఎందుకంటే మీకు గ్యాప్ ఇచ్చడం వలన ఇవన్నీ మీరు త్వరగా చదువుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఒక చిన్న వీడియోలో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి స్పోకెన్లో అని చెప్తూ, పూర్తిగా రాదు, తెలుగే వచ్చు, మాకు ఇంగ్లీష్ రాదు అన్న వాళ్ళకి క్లిష్టంగా కాకుండా సరళంగా ఎలాగ నేర్పాలో కొన్ని వీడియోలు పెట్టాలని ఒక 10-12 వీడియోలు రెడీ చేస్తున్నాను. పూర్తిగా రాని వాళ్ళు అది ఫాలో అవ్వండి. వచ్చిన వాళ్ళు ముందు వీడియోను ఫాలో అవుతే మీకు ఈజీగా, డెడ్ ఈజీగా ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఉంటుంది అనే వచ్చేసాయి. కాబట్టి ఇవి మళ్ళీ ప్రాక్టీస్ ఎలా చేయాలా అనేది ఒక చిన్న వీడియోలు పెడుతూ పూర్తిగా రాని వాళ్ళ గురించి ఎలాగా సంక్లిష్టంగా కాకుండా సరళంగా ఎలాగా రాయాలి, చేయాలి అనేది వాటికి కూడా కొన్ని వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. ఇక ముందు పూర్తిగా రాని వాళ్ళ కోసం ఇంగ్లీష్ వీడియోలు పెడతాను. స్పోకెన్ ఇంగ్లీష్ 23 లెసన్స్ పెట్టాను కదా, వాటి మీద ఎక్సర్సైజెస్ మీ చేత చేయిస్తాను. మీరు మాత్రం నోరు ఇప్పితేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది, నోరు ఇప్పకపోతే మీకు ఇంగ్లీష్ రాదు. ఒక్కొక్క సెంటెన్స్ 15 సార్లు, 15 సార్లు, 20 సార్లు వచ్చి తీరుతుంది మీ నోటికి ఇంగ్లీష్. అర్థమైందా? మంచి వర్డ్స్ నేర్చుకోండి, వెబ్స్ నేర్చుకోండి, వొకాబులరీ నేర్చుకోండి, మీకు ఇంగ్లీష్ ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, వచ్చేస్తుంది. ఏ శ్రమ లేకుండా మీకు ఇంగ్లీష్ రమ్మంటే రాదు. అర్థమైందా? ముందు అర్థం చేసుకోండి, ఆ తర్వాత నోటికి పని చెప్పండి. ఉంటానే.